హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై హంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ నేమ్ బహిష్కరణ. ఈ మూవీలో అమ్మాయిలు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అది ఎవరైనా దయ్యం చేస్తుందా, లేక ఎవరైనా చంపుతున్నారా, లేక వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అనేది మనం మూవీలోకి వెళ్ళి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి మనకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో మెయిన్ లీడ్ అయిన తర్సి తన కూతురు సిరిని చూపిస్తారు. సిరి నిద్రలేస్తూ తన నాన్నని నిద్రలేపుతూ ఎల్లుండి తన పుట్టినరోజు అని గుర్తు చేయగా తర్సి, నేను ఎలా మర్చిపోతా చిట్టి తల్లి, నీకోసమే బొమ్మలు బట్టలు తేయడానికి టౌన్కి వెళ్తున్నా అని చెప్తాడు. అదే విషయం తన భార్యతో కూడా చెబుతాడు. ఇంతలోకే తన భార్య మేము వస్తాము అనగా దర్శి వాళ్ళకి సర్ది చెప్పి నేను ఒక్కడినే వెళ్తా అని వాళ్ళు లోపలికి వెళ్ళంగానే ఎక్కడికో చాలా కోపంగా బయలుదేరుతాడు. ఇక్కడ సీన్ కట్ చేసే మనకి నెక్స్ట్ పుష్ప అనే ఆమె ఇల్లు చూపిస్తారు. దర్శి వాళ్ళ ఇంటి ముందనే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అనగా పుష్ప ఇంట్లో శివయ్య అనగా ఆ ఊరు ప్రెసిడెంట్ ఉంటాడన్నమాట. శివయ్య కోసం దర్శి అక్కడే కూర్చొని ఉంటాడు. శివయ్య బయటికి రాగానే దర్శి శివయ్య ఇద్దరు అలా కలుసుకుంటూ ఊరిలోకి నడుచుకుంటూ వెళ్తారు. దర్శికి శివయ్య అంటే చాలా నమ్మకం, చాలా ప్రేమ. తను చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తుంటాడు. తనకి కుడి భుజం మాదిరిగా అలా వాళ్ళిద్దరూ ఊర్లోకి నడుచుకుని వెళ్తారు. వెళ్తున్నప్పుడు అక్కడ జనాలని శివయ్య ఈసారి ఎలక్షన్స్ లో గెలిచేది ఎవరు అని అడగతాడు. అడగక మీకు ఎవరి పోటీ అని చెప్పగా శివయ్య ఆనందించి అక్కడి నుంచి వెళ్తాడు. అదే సమయంలో దర్శి శివయ్యను చంపినట్టుగా ఊహించుకుంటాడు. దర్శి శివయ్యను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో మనకి మూవీలో ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిపోతారు. శివయ్య భోజనం చేస్తూ అమ్మాయిల గురించి కొంచెం వంకరగా మాట్లాడతాడు. అది విన్న దర్శి శివయ్యకి తప్పు అని చెబుతాడు. అలా చెప్పినందుకు శివయ్య దర్శిని అవమానిస్తాడు, తన చెప్పులతో పోల్స్తాడు. దర్శిని తన పని తాను చేసుకొని పోతే మంచిదని చెబుతాడు. దానితో దర్శి పని అంతా ముగించుకొని ఈ రోజు తన బిడ్డ పుట్టినరోజు అని, తన బిడ్డకి గులాబీ పువ్వులంటే ఇష్టమని తన పెరట్లో ఉన్న 2 పువ్వులను కోసుకు వెళ్తానని శివయ్యను అడుగుతాడు. దర్శి వెళ్లే దారిలో పుష్పకి డబ్బులు ఇవ్వమని శివయ్య కొంత డబ్బులు దర్శికి ఇచ్చి పంపుతాడు. ఆ డబ్బును తీసుకొని దర్శి చాలా కోపంగా పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బు పుష్ప ముఖాన కొడతాడు. పుష్ప మాటలు నచ్చని దర్శి పుష్పను లాగిపెట్టి కొడతారు. పుష్ప కూడా తిరిగి కొడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమేషన్ సీన్ జరుగుతూ ఆగిపోతుంది. అలా పుష్ప ఆపి తన గతం గురించి చెప్పసాగుతుంది. నువ్వు లేని 7 ఏళ్ళు నీ పాపలో చూసుకున్నాను అని చెప్పేసి మన మధ్య ఇలాంటివి ఇంకా ఎప్పుడు జరగవు, ఎందుకో నీకు తెలుసు కదా అని చెబుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో శివయ్య మనుషులు దర్శిని కొట్టినట్టుగా చూపిస్తారు. మరోవైపు సిరి తన తండ్రి కోసం చేపలు పడుతూ ఉంటది. ఇంతలోకే లక్ష్మి తన నాన్నకి చేపల కూరంటే చాలా ఇష్టమని సిరికి పట్టమని చెబుతూ ఉంటుంది. ఇలా శివయ్య మనుషులు దర్శిని చంపేసినట్టుగా చూపిస్తారు. శివయ్య దర్శి వాళ్ళ ఇంటికి వెళ్లి లక్ష్మిని పలకరిస్తాడు. దానికి బదులుగా లక్ష్మి దర్శి లేడయ్యా టౌన్కి వెళ్ళున్నాడు, ఎల్లుండి పాప పుట్టినరోజు, అందుకని తనకి బట్టలు బొమ్మలు తెస్తానని పొద్దుననంగా వెళ్ళాడు, ఇప్పటిదాకా తిరిగి రాలేదు అని జవాబు ఇస్తుంది. అక్కడ నుంచి బయలుదేరుతున్న శివయ్యకి లక్ష్మి ఇంటి నుంచి చేపల కూర వాసన రాగా నాకు భోజనం పెట్టు, నేను ఇక్కడే తింటాను, మీ ఇంట్లో తినడం వల్ల నాకు ఏం పరువు పోదులే అని చెప్పేసి అక్కడే భోజనం తింటూ ఉంటాడు. మరోవైపు దర్శిని చంపి పొడుస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇది అంతా తెలియని లక్ష్మి శివయ్యకు భోజనం పెడుతూ ఉంటుంది. అన్నం తిన్నాక శివయ్య డైరెక్ట్ గా పుష్ప ఇంటికి వెళ్తాడు. పుష్పని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు. పుష్పని ఎందుకు టార్చర్ చేస్తున్నాడో మనకి కథలో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. మరోవైపు సిరి మాత్రం తన నాన్న తన కోసం బట్టలు బొమ్మలు తెస్తాడు అని చాలా ఆశగా నిద్రపోకుండా ఎదురు చూస్తుంది. సీన్ అలా కట్ చేస్తే కథ 7 సంవత్సరాల ముందుకు పోతుంది. ఈ సీన్ లో మనకి 7 సంవత్సరాల ముందు జరిగిన కథ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ దర్శి ఫ్రెండ్ చిట్టి కూడా ఉంటాడు. చిట్టి రికార్డింగ్ డాన్స్ కి వెళ్ళాలని రెడీ అవుతుండగా దర్శి వచ్చి పొలానికి తీసుకువెళ్తాడు. దానికి చిట్టి చాలా అప్సెట్ అవుతాడు. మరుసటి రోజు అదే ఊర్లోకి పుష్ప అనే ఆమె బస్సు నుంచి దిగుతుంది. పుష్ప చాలా అందంగా ఉండడంతో అందరూ తన వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. అదే సమయంలో చిట్టిబాబు పుష్ప దగ్గరికి వెళ్లి తనకి ఏదైనా సహాయం కావాలేమో అని అడుగుతాడు. అయితే తను ఈ ఊరికి బిజినెస్ చేయడానికి వచ్చిందని
రమ్మని ఈ ఊరి ప్రెసిడెంట్ తో కలవాలని చెప్పగా చిట్టిబాబు దర్శి దగ్గరికి తీసుకువెళ్తాడు. చిట్టి దర్శి కలిసి పుష్పను ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకువెళ్తారు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లిన పుష్ప తను ఈ ఊరికి ఏ పని మీద వచ్చిందో శివయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పుష్ప ఒక వేశ్య. పుష్ప అందం నచ్చిన శివయ్య కూడా పుష్పని ఉంచుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. అదేంటి అంటే తను తన ఒక్కడితోనే ఉండాలి, ఊర్లో మరో ఏ మగాడి వైపు చూడకూడదు అని షరతు పెడతాడు. దానికి పుష్ప అంగీకరించడంతో ఊరు చివర ఉన్న ఒక ఇంట్లో పుష్పని పెడతాడు. దర్శిని చిట్టిబాబుని పుష్పని ఆ ఇంటికి తీసుకుపోమని చెప్తాడు. పుష్ప ప్రవర్తన చూసిన తరువాత దర్శికి చిట్టికి పుష్పతో దూరంగా ఉండాలి అనిపిస్తుంది. పుష్ప ఏమాత్రం వాళ్ళకి నచ్చదు. కానీ శివయ్య చెప్పాడని తన మాటని గౌరవించి పుష్పని ఆ ఇంటి చివరికి తీసుకువెళ్తారు. అక్కడ తనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే పుష్పని పక్క ఊరికి తీసుకుపోతూ ఉంటారు. దర్శిని చిట్టిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడగగా వాళ్ళు ఇద్దరు ఏమి సమాధానం ఇవ్వరు. అక్కడికి వెళ్ళిన తరువాత నీకే అర్థం అవుతుందిలే అని చెప్తారు. అలా బస్సు ఎక్కి వెళ్తుండగా దారి మధ్యలో సూరిబాబు బస్సును ఆపి పుష్ప పక్కన వచ్చి కూర్చుంటారు. కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు. తనకి సరిగ్గా సమాధానం చెబుతుంది పుష్ప. తన మాటలు విని సూరిబాబు అక్కడే బస్సు దిగి వెళ్ళిపోతాడు. ఇంకోసారి చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుంటాడు. అలా సీన్ కట్ చేస్తే ముగ్గురు ఒక హాస్పిటల్ ముందుకు వచ్చి నుంచుంటారు. పుష్ప హాస్పిటల్ ని చూసి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని దర్శిని చిట్టిని అడగగా తనకి HIV టెస్ట్ చేయించడానికి తీసుకువచ్చినట్టుగా చాలా మొహమాటంగా చెప్తారు. అలా టెస్ట్ కంప్లీట్ చేసుకొని ముగ్గురు తిరిగి ఊరికి వెళ్ళిపోతారు. ఇక్కడ సీన్ కట్ చేసే నెక్స్ట్ సీన్ లో శివయ్య ఒక రిపోర్టర్ ని చంపుతున్నట్టుగా చూపిస్తారు. ఆ రిపోర్టర్ ని ఎందుకు చంపుతూ ఉంటాడు అంటే శివయ్య గురించి తెలిసిన నిజాలు అన్ని ఒక ఆర్టికల్ రాస్తూ ఉంటాడు. దానిని ఎలాగైనా బయట పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలన్నీ శివయ్యకు తెలిసి తనని చంపేస్తాడు. రిపోర్టర్ని చంపిన కొద్దిసేపటి తర్వాత అక్కడికి పుష్ప దర్శి వస్తారు. వస్తూ శివయ్యకి ఇష్టమని కళ్ళు తీసుకువస్తారు. అదే సమయంలో పుష్ప రిపోర్ట్లు కూడా శివయ్యకు ఇస్తారు. ఆ రిపోర్ట్లు చూసిన శివయ్య పుష్పకి HIV లేదు అని కన్ఫర్మ్ చేసుకొని తయారయ్యి పుష్ప ఇంటికి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్నట్టుగా చూపిస్తారు. శివయ్య పుష్పకి ఏం అవసరం ఉందో దర్శిని చిట్టిని చూసుకోమంటాడు. శివయ్య చెప్పాడు అని చెప్పేసి మరుసటి రోజు తనకి వంట సామాన్లు తీసుకురావడానికి కిరాణా షాప్ కి వెళ్తారు. అలా కిరాణా షాప్ కి వెళ్ళిన దర్శికి చిట్టికి అక్కడే లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మి దర్శికి సొంత మరదలు అవుతుంది. లక్ష్మి దర్శి చిట్టి వీళ్ళంతా తక్కువ వర్గానికి చెందిన వాళ్ళు. శివయ్య సూరిబాబు ఎక్కువ కులానికి చెందిన వాళ్ళు. ఆ ఊరిలో కులాల పట్టింపు చాలా ఉంటుంది. తక్కువ కులం కావడంతో వాళ్ళని ఇళ్లలోకి కూడా రానిరు, ఇంటి బయటే ఉంచి మాట్లాడుతూ ఉంటారు. శివయ్య కింద దర్శి పనిచేయడం లక్ష్మికి ఏమాత్రం నచ్చదు. అదే విషయం మీద దర్శితో గొడవ పడుతుంది. చిట్టితో కూడా గొడవ పడుతుంది. తన మాటలు ఏమాత్రం పట్టించుకొని దర్శి చిట్టి వెనకకి వచ్చేస్తారు. అలా తెచ్చిన కిరాణాతో చిట్టికి దర్శికి భోజనం చేసి పెడుతుంది. అలా దర్శి భోజనం చేస్తుండగా పుష్ప తనని మరుసటి రోజు గుడికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతుంది. దానికి అంగీకరించిన దర్శి మరుసటి రోజు పుష్పను గుడికి తీసుకువెళ్తారు. గుడిలో దర్శనం మంచిగా చేసుకున్న తర్వాత ముగ్గురు ఆనందంగా తిరిగి వస్తూ ఉంటారు. అదే సమయంలో సూరిబాబు వాళ్ళ స్నేహితులతో బురదలో కబడ్డీ ఆడుతూ ఉంటాడు. అలా వస్తున్న పుష్పని చిట్టిని దర్శిని చూసి అవహేళనగా మాట్లాడతాడు. అది నచ్చని పుష్ప సూరిబాబుకి తను ఆడుతున్న ఆటలోనే తనని ఓడిస్తుంది అండ్ నీ మగతనం ఒక ఆడదాని కాళ్ళ మధ్య నలుగుతుంది అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఉండి అదంతా చూసిన దర్శికి పుష్ప మీద ఒక అభిమానం ఏర్పడుతుంది. పుష్ప తప్పుడు అమ్మాయి కాదు, తన పరిస్థితులే తనను అలా మార్చాయి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. పుష్ప సూరిబాబుకి బుద్ధి చెప్పిన విధానం చూసిన తరువాత దర్శికి పుష్ప మీద చాలా అభిమానం కలుగుతుంది. పుష్ప కూడా మంచి అమ్మాయి, తనని పరిస్థితులు ఇలా మార్చేశాయని అనుకుంటాడు. అలా తన ఒంటి మీద పడ్డ బురదని ఒక పంపు సెట్టు కింద కడుగుకుంటూ ఉంటుంది. కానీ దర్శి తనని చాలా ఇష్టంగా చూస్తూ అలాగే మయమర్చిపోతూ ఉంటాడు. మరోవైపు సూరిబాబు తన స్నేహితుల ముందు తనకి చాలా అవమానం జరిగింది అని ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. అలా ఫుల్లుగా తాగేసి పుష్ప ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఒక బజారు దానివి, బజారు దానిలాగే హద్దులు నువ్వు దాటి ప్రవర్తించకు అని పుష్పకి వార్నింగ్ ఇస్తాడు. అదంతా చూసిన దర్శి పుష్పకి భరోసా ఇస్తాడు.
ఇది జరిగిన మరుసటి రోజు లక్ష్మి వాళ్ళ చెల్లి ఒక మర్రి చెట్టుకు ఉరి వేసుకొని కనిపిస్తుంది. తను ఎలా చనిపోయిందో ఎవరికీ అర్థం కాదు, ఎవరు చంపారో అర్థం కాదు, అందరూ ఆత్మహత్య అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సూరిబాబు కూడా అక్కడికి వస్తాడు. అమ్మాయి శవాన్ని చూసి తప్పుగా మాట్లాడడం ఆరంభిస్తాడు. తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని ఇష్టపడకూడదు అంటారు, ఇష్టపడితే పరిహారం ఇలాగే ఉంటుంది అంటారు. సూరిబాబు మాటలతో దర్శికి ఫుల్లుగా కోపం వచ్చి దర్శితో కొట్లాటకు దిగుతాడు. అదే సమయానికి శివయ్య అక్కడికి వస్తాడు. సూరిబాబుని తన్ని అందరికీ సర్ది చెప్తాడు. శవాన్ని దహనం చేయమంటాడు. తరువాత అమ్మాయి శవానికి కావాల్సిన దహన సంస్కారాలు అన్ని పూర్తి చేసుకుంటాడు. అదే రోజు సూరిబాబు శివయ్య దగ్గరికి నన్ను ఎందుకు కొట్టామని అడగగా, నెక్స్ట్ ప్రెసిడెంట్ నువ్వే, అందుకే నిన్ను కొట్టవలసి వచ్చింది, నిన్ను కొట్టకపోతే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు అని సర్ది చెప్తాడు. అదే సమయంలో అక్కడికి దర్శి వచ్చి అమ్మాయి కేసుని ఎంక్వైరీ చేయమని దర్శి మాటలు విన్న శివయ్య, నేను ఆల్రెడీ పోలీసులకి చెప్పాను కదా, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఏం జరిగిందో కనుక్కుంటారులే అని దర్శికి చెప్పడంతో చిట్టి దర్శికి మనం తక్కువ కులం వాళ్ళం కదా, మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అంటాడు. కానీ దర్శికి మాత్రం శివయ్య అంటే చాలా నమ్మకం. ఇలా పుష్ప దర్శి బాధను చూసి ఏమైంది అని అడగగా అమ్మాయికి జరిగిందంతా పుష్పకి వివరిస్తారు. పుష్ప కూడా చాలా బాధపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పుష్ప, చిట్టి, దర్శి ఊరంతా సరదాగా తిరగడం మొదలు పెడతారు. అలా తిరుగుతూనే దర్శికి పుష్పకి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అలా ఒకరోజు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇంటిమేట్ అయిన తర్వాత దర్శి పుష్పని పెళ్లి చేసుకోమని పుష్ప కూడా ఆ మాట విని ఆనందంగా పెళ్లికి అంగీకరిస్తుంది. కానీ పుష్పకి ఎక్కడో భయం ఉంటుంది. కానీ దర్శి మాత్రం శివయ్య దేవుడు, మనం వెళ్ళి తనకి మన విషయం చెప్పాలి అని పుష్పని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళి విషయం చెప్పగా శివయ్య కూడా ఇష్టం లేకున్నా అంగీకరిస్తాడు. అలా వాళ్ళిద్దరూ పెళ్లికి కావాల్సిన సామాన్లు అన్ని కొనడానికి పక్క ఊరికి టౌన్ కి వెళ్తారు. చిట్టికి కూడా బట్టలు కొనిపిస్తారు. పుష్ప చాలా ఆనందంగా ఉంటుంది. తన జీవితంలో జరిగే మొదటి శుభకార్యం అని షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ముగ్గురు ఊరిలోకి దిగుతారు. అప్పుడే లక్ష్మి పంచాయతీ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళ ముగ్గురికి ఏమీ అర్థం కాదు. కానీ లక్ష్మి వాళ్ళ నాన్న లక్ష్మికి న్యాయం జరగాలి అంటాడు. అది విన్న శివయ్య దర్శిని లక్ష్మి మెడలో తాళి కట్టు అంటాడు. శివయ్య మరుమాత ఎత్తకుండా లక్ష్మి మెడలో తాళి కడతాడు. పుష్ప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. శివయ్య కావాలనే దర్శితో లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాడు. తనను మోసం చేసిందని తనకి ప్రతీకారంగా ఇలా చేస్తాడు. అదే రోజు రాత్రి తన ఒంటి మీద కిరసనాయిల్ పోసి అంటించబోతూ ఉంటాడు. మరోవైపు దర్శి చాలా బాధపడుతూ ఉంటాడు. తన పెళ్లి లక్ష్మితో అయిందని, తను పుష్పని ప్రేమిస్తూ ఉంటాడు. శివయ్య మాత్రం పుష్ప తనను మోసం చేసిందని పుష్పని చంపాలి అనుకుంటాడు. కానీ పుష్ప దానికి ఏమాత్రం బెదరకపోవడంతో పుష్పని చంపకుండా వదిలేసి తనని బ్రతికి ఉండంగానే బాగా టార్చర్ చేయాలని ఫిక్స్ అవుతాడు. దర్శి రోజు తాగడంతో లక్ష్మికి చాలా బాధగా ఉంటుంది. కానీ తను ఏమీ అనదు. అలా ఒకరోజు దర్శి తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడే సూరిబాబు కూడా ఉంటాడు. దర్శితో లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడి గొడవ పడతాడు. తాగి గొడవ పడుతున్న దర్శిని సర్దిబుచ్చి ఇంటికి తీసుకువస్తాడు. లక్ష్మికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి తన పరిస్థితిని చూసిన తరువాత దర్శికి తన ప్రేమ కథ చెబుతూ ఉంది. నీదే కాదు ప్రేమ, నాది కూడా ప్రేమనే, నేను ఎలా మోసపోయానో ఒకటి ప్రేమలో పడి అని తన స్టోరీ చెబుతుంది. లక్ష్మి తనకన్నా పెద్ద కులం అబ్బాయిని ఇష్టపడుతుంది. తను కూడా తనని ఇష్టపడుతున్నాడు అనుకుంటుంది. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. లక్ష్మి అనుకున్నదంతా ఏది జరగదు అని సూరిబాబు ఒక రోజు లక్ష్మికి చెప్తాడు. తనని కొట్టి పంచాయతీలో నుంచోబెడతాడు. ఈ పంచాయతీ వల్లనే దర్శి లక్ష్మి పెళ్లి జరుగుతుంది. లక్ష్మి బాధను అర్థం చేసుకున్న దర్శి ఆ మరుసటి రోజు నుంచి తాగుడు మానేస్తాడు. లక్ష్మితో చాలా ఆనందంగా దర్శి మార్పుతో లక్ష్మి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరి జీవితం ఆనందంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ మరోవైపు పుష్ప జీవితం మాత్రం ఒక రోజు దర్శి పుష్పను కలవాలి అనుకుంటాడు. అదే మాట చిట్టిబాబుతో చెప్పి అర్ధరాత్రి పుష్ప ఇంటికి బయలుదేరుతా ఉంటాడు. కానీ తనకి దారి మధ్యలో ఒక అమ్మాయిని ఎవరో కొడుతున్నట్టుగా శబ్దం వచ్చి దర్శి ఆ అమ్మాయిని కాపాడాలి అని ఆ దుండగులతో బాగా ఫైట్ చేస్తాడు. ఒకటి చెయ్యి కూడా నరికేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ దుండగులు ఆ అమ్మాయిని చంపేసి దర్శిని బాగా కొట్టి ఒక ప్లేస్ లో పడేసి పోతారు. తెల్లవారాక దర్శిని ఆ అమ్మాయిని అలా చూసి దర్శినే అమ్మాయిని పాడు చేసి చంపాడు అని చెప్పేసి పోలీసులను పిలిపించి తనకి జైలుకి పంపిస్తారు. చెయ్యని తప్పుకి దర్శి మాత్రం జైలుకి వెళ్లి 7 ఏళ్లు శిక్ష అనుభవిస్తాడు. మరోవైపు పుష్ప దర్శి గురించి కనుక్కుంటూ ఉంటుంది. దర్శి జైలుకు వెళ్ళాక లక్ష్మిని అందరూ నానా మాటలు అంటారు. తను ఏం పట్టించుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలా దర్శి తన జైలు శిక్షను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ తన భార్య పిల్లను చూసి చాలా ఆనందంగా ఉంటాడు. వాళ్ళిద్దరితో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు.
మరోవైపు శివయ్య మాత్రం పుష్పని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఫుల్లుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. దర్శి ఊర్లోకి వచ్చిన విషయం పుష్పకి తెలుపుతాడు. అలాగే తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రోజు దర్శి ఊర్లోకి వచ్చాడు అని తెలిసి చిట్టి ఆనందంగా దర్శి దగ్గరకు వస్తాడు. అలా చిట్టి దర్శి మాట్లాడుకుంటూ ఉంటారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతాడు. అలాగే తను జైలు నుంచి తిరిగి వస్తున్నప్పుడు తన మీద ఎవరో దాడి చేశారని చెప్తాడు. వాళ్ళెవరో నేను కనుక్కుంటాను, వాళ్ళని నేను వదిలిపెట్టాను, ఒకడికి అందులో చెయ్యి లేదు అని చెప్తాడు. దర్శి శివయ్యను కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. దర్శిని చూసిన శివయ్య, అర్రే వచ్చావా, నేను నిన్ను విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు అని చెప్తాడు. రేపటి నుంచి పనిలోకి వచ్చే అని చెప్తాడు. శివయ్య ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత దర్శి నిద్రపోతాడు. మధ్యరాత్రిలో లెగిసి చూడగా మధ్యలో ఉన్న పాప కనిపించదు. పాప ఎటు వెళ్ళిందో అని చెప్పేసి దర్శి చిట్టిని పిలిచి వెతుకుతూ ఉంటాడు. అలా చిట్టి వెతుక్కుంటూ శివయ్య ఇంటికి వెళ్తాడు. శివయ్య ఇంటి దగ్గరికి వెళ్ళిన చిట్టికి శివయ్య నిజస్వరూపం అప్పుడే తెలుస్తుంది. శివయ్య తన మాటలతో ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ చిట్టి వల్ల అలికిడవ్వడంతో శివయ్య చిట్టిని చూసేస్తాడు. చిట్టిని చంపేసి అక్కడే పాతిపెట్టి తన మీద ఒక రోజా చెట్టును నాటుతాడు. మరోవైపు దర్శి కూడా తన కూతురిని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టుగా చూపిస్తారు కదా, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేది దర్శి చూసి ఆ అమ్మాయిని కాపాడుతాడు. అలా ఆ అమ్మాయిని కాపాడిన తర్వాత నిజం అడగగా తను అంతా చెబుతుంది. శివయ్య గురించి, సూరిబాబు గురించి చెబుతుంది. తన కూతురు కూడా తన దగ్గరే ఉందని తెలపగా వాళ్ళిద్దరూ కలిసి సూరిబాబు దగ్గరికి వెళ్తారు. అలా సూరిబాబుని ఫుల్గా కొట్టి దర్శి తన పాపని తీసుకొని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. ఇప్పుడు మనకి మూవీ ప్రెజెంట్ లోకి వస్తుంది. శివయ్య చేసిన పాపాలన్నీ తెలిసిన తర్వాతనే దర్శి శివయ్యని చంపాలి అనుకుంటాడు. అదే సీన్ మనకి మూవీ స్టార్టింగ్ లో కూడా ఒక ఊహాగానంగా చూపిస్తారు. ఇక్కడ మనకి మూవీ స్టార్టింగ్ లో కనిపించిన సీన్స్ అన్ని ఫాస్ట్ గా రీక్యాప్ చేస్తూ ఉంటారు. దర్శి తన పాప పుట్టినరోజు అని టౌన్ కి వెళ్లి బొమ్మలు తీసుకువస్తానని శివయ్యతో చెప్పింది మొత్తం చూపిస్తూ ఉంటారు. మరోవైపు స్టార్టింగ్ లో మనకి పుష్ప ముఖం మీద డబ్బులు విసిరాడు కదా, ఆ సీన్ కూడా చెప్తారు. ఆ సీన్ లో పుష్ప మొత్తం చెబుతుంది. దర్శి పుష్పను కలవాలి అనుకున్న అదే రోజు రాత్రి పుష్ప కూడా ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ వేస్తుంది. అలా పారిపోవడానికి ఇంటి తలుపులు వేయగా అప్పుడే అక్కడికి శివయ్య కారు వచ్చి నుంచుంటుంది. శివయ్య మనుషులు పుష్పని శివయ్య ఇంటికి తీసుకువస్తారు. పుష్ప ఇంట్లోకి వెళ్ళాక శివయ్య అంటాడు, ఇక్కడికి ఎందుకు పిలిపించాను అనుకుంటున్నావా అని అంటాడు. శివయ్య పుష్పకి తను చేసిన హత్యల గురించి అన్నీ చెప్తాడు. ఆ ఊర్లో అమ్మాయిలు ఎలా చనిపోతున్నారో కూడా తనకి చెప్తాడు. అలాగే ఆ ఊర్లో అబ్బాయిలను చంపిన తర్వాత తన పెరట్లో పూడ్చిపెట్టుకొని దాని మీద ఒక రోజా చెట్టును నాటుతాడు. అదే విషయాన్ని పుష్పకి చెప్తారు. ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారో అంతా పుష్పకి చెప్తాడు. ఇంకా పుష్పకి వేరే మార్గం లేక అదే ఊర్లో ఆగిపోతా ఉంది. ఇదంతా తెలుసుకున్న దర్శి సర్పంచ్ని చంపేయాలని నిర్ణయించుకొని సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. కానీ దురదృష్టవశాత్తు దర్శి వాళ్ళ చేతిలో చచ్చిపోతాడు. అదే మనకి మూవీలో స్టార్టింగ్ లో చెప్పాను కదా, దర్శి చచ్చిపోయినట్టుగా. పుష్పకి శివయ్య ఏ స్టైల్లో మర్డర్ చేయడం ముందే తెలియడంతో అనుమానం వచ్చి పుష్ప లక్ష్మి ఇంటికి వెళ్తుంది. లక్ష్మి ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్టును చూసి అర్థం చేసుకుంటుంది దర్శి కూడా చచ్చిపోయాడు అని చెప్పేసి. అదే మాట లక్ష్మికి చెబుతుంది. వాళ్ళందరినీ ఇంటికి పిలవమంటుంది. అందులో విషం పెట్టిస్తుంది. అలా వాళ్ళందరూ కొంచెం అన్నం తినగానే వాళ్ళందరూ మత్తులోకి వెళ్తారు. అలా అన్నం తిన్న తర్వాత మత్తులోకి వెళ్ళిన అందరినీ పుష్ప బ్లేడ్ తో పీకలు కోసి చంపేస్తుంది. ఆ ఇంటి పని మనిషితో సహా అందరినీ చంపి వాళ్ళ శవాల మీద కూడా ఇలాగే గులాబీ మొక్కలను పూడ్చిపెడుతుంది. ఇలా శివయ్యని అందరినీ చంపేసిన తర్వాత పుష్ప మరుసటి రోజు లక్ష్మికి పాపకి ధైర్యం చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నా వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా చెబుతుంది. లక్ష్మికి పాపకి నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి, నన్ను కలవడానికి రండి అని చెబుతుంది. అలా మరుసటి రోజు తను అక్కడి నుంచి బయలుదేరుతుంది. అదే రోజు సర్పంచ్ చేసిన విషయాలన్నీ ఊర్లో అందరికీ తెలిసిపోతాయి. తను ఎంతమందిని చంపాడు, ప్రతి చెట్టు కింద ఒక శవం ఉన్నట్టుగా తేలుతుంది. ఇన్ని రోజులు శివయ్య చాలా మంచివాడు అనుకుంటారు ఊర్లో వాళ్ళు, కానీ తను చేసిన నిజాలు అన్ని తెలిసిన తర్వాత చాలా బాధ పెడతారు. ఇక్కడితో మనకి మూవీ ఎండ్ అయిపోతుంది. నేను చేసిన మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ లో చెప్పండి. టాటా, బాయ్ బాయ్.